హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది శివ ఎస్ఎంఎన్ బ్లాగ్స్. మాకైతే నిన్న రాత్రి ఈ 2 పార్సల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా నైట్ అయింది అని చెప్పేసి నిన్న వీడియో తీయలేదు. ఇంకా పొద్దున తీద్దామంటే టైం లేదు, తీయలేదన్నమాట. ఇప్పుడు తీద్దామని అయితే కూర్చున్నాం, కానీ చాలా మంది అయితే మాకు పార్సల్ వచ్చిందని షార్ట్ వీడియో పెట్టగానే కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, మీరే ఆర్డర్ పెట్టుకొని బ్రదర్ పంపించిండు అని చెప్తున్నారు, మీరే ఆర్డర్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు పంపిస్తే వాళ్ళ పేరు చెప్తారు కదా, కాదు మీరే ఆర్డర్ పెట్టుకొని ఇట్లా చెప్తున్నారు వీడియోస్ కోసం అని అయితే పెడుతుర్రు. ఇంకొకటి, ఇట్లాంటి పార్సల్స్ వచ్చినప్పుడే హ్యాపీగా ఉంటుర్రు, లేకపోతే డల్ అవుతుర్రు. మంది పంపిస్తే తినడానికి ఎదురు చూస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు అనమాట. ఇది మాత్రం వాళ్ళ ప్రేమతోటే పంపిస్తున్నారు అనమాట. ప్రేమతోటి పిల్లల కోసం మాత్రమే. మేము ఇటు వెళ్ళొచ్చినాం కదా, కొత్త కాబట్టి పిల్లల కోసం అయితే పంపిస్తుంది అనమాట. కొంచెం పిల్లలకి ఏవైతే కంఫర్ట్గా ఉంటుందో అని చెప్పేసి అవి చూసి బ్రదర్ అయితే నిజానికి చెప్తున్నా, ఒకవేళ ఈ వీడియో బ్రదర్ చూసినా కానీ కామెంట్ అయితే పెడతాడు అనుకుంటున్నా. ఆ బ్రదరే పంపిస్తున్నాడు. పేరు చెప్పుకోకుండా మీరే ఆర్డర్ పెట్టుకుంటారు, పంపిస్తే పేరు చెప్తారు కదా పంపించిన వాళ్ళదంటే. కొంతమందికి పేరు చెప్పడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి పేరు చెప్పడం ఇష్టం ఉండదు. కొంతమంది కనిపిస్తారు వీడియోలలో, కొంతమంది కనపడరు అనమాట. వీడియోస్ అంటే ఇట్లుంటాయి. పంపిస్తారు ప్రేమతోటి, పేరు చెప్పమంటే చెప్తాం, లేదంటే చెప్పమన్నమాట. కానీ ఆ బ్రదర్కి అయితే పేరు చెప్పడం ఇష్టం లేదు. మేము వీడియోస్ మాకు ఎవరైనా ఏదైనా పంపిస్తే వాళ్ళని అడిగి మీ పేరు చెప్పాలా లేదా అని అడిగిన తర్వాతనే వీడియోస్ తీస్తాం అన్నమాట. ఆ బ్రదర్ని అయితే ఇప్పుడు అడిగిన తర్వాతనే వీడియోస్ తీస్తున్నాం, ఎందుకంటే ఆ కామెంట్ పెట్టిర్రు కాబట్టి మీకు సమాధానం ఇవ్వవలసి వచ్చింది. అట్లాంటిది ఏం అంతకు మించి వేరే ఏం లేదు. ఒకవేళ మేము పెట్టుకుంటే మేము పెట్టుకున్నామని చెప్తాం, మేమే ఆర్డర్ పెట్టుకున్నామని చెప్తాము. పిల్లలకు ప్రేమతోటి తినడానికి, ఆడుకోవడానికి. కొంతమంది అయితే, ఒక సిస్టర్ అయితే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు చిట్టికి, చిన్నమ్ములకి, పెద్దమ్ములకి వాళ్ళకైతే ఒక్క తీరు బట్టలే పంపించేది ఆ సిస్టర్ అయితే. ఆ సిస్టర్కి కూడా పేరు చెప్పడం ఇష్టం లేదనమాట. అట్లనే పేరు చెప్పకుండానే వీడియోస్ తీసేది మేమైతే. ఇది కూడా అంతే అనమాట. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. మేము ఆర్డర్ పెట్టుకుంటే, మేము వచ్చిందే కొత్తగా వచ్చినాం ఇక్కడికి, ఇవన్నీ మేము ఆర్డర్ పెట్టుకొని ఏం చేసుకుంటాం. బొమ్మలు ఆర్డర్ పెట్టుకోవాలంటే మేము అంతంత పెద్ద పెద్ద బొమ్మలు కొనలేము. అవి ఒక్కొక్కటి ప్రైస్ చెప్పాలంటే ఎక్కువ ఉంటాయి. అట్లాంటివి కొనాలంటే ఇప్పుడు మేమున్న పరిస్థితిలో అంత లేదనమాట మాకు. కామెంట్స్ అయితే కొంచెం కొంతమంది, అందరు కాదు కానీ ఒక్కరో ఇద్దరు, కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరు అనమాట. చూద్దామా, అర్థం చేసుకొని పెట్టండి. గంత పెద్ద మేమైతే ఆర్డర్ పెట్టుకోం కదా. పిల్లలు అయితే ఆగట్లేరు అస్సలే. డాడీ ఇంకో ఇప్పుడైతే ఓపెన్ చేసేసిన. ఇవైతే నిజంగా ఆ బ్రదర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. కూర్చోడాడి పక్కన పిల్లల మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం పిల్లలు బక్కగా అయ్యారని చెప్పేసి, ఆ పిల్లల కోసం అని చెప్పేసి ఆ బ్రదర్ అయితే పిల్లల మీద ప్రేమతోటి పంపిస్తున్నాడు. మేము ఇప్పుడైతే ఏమేమి పంపించిందో చూపిస్తా. ఇగో ఇదైతే సేమియా ప్యాకెట్ అనమాట. సేమియా ప్యాకెట్ 1 kg, 1 kg కాదు కానీ 850 గ్రాములు ఉంది అది ప్యాకెట్. అవి అయితే 2 పంపించిండు. థ్యాంక్ యూ అన్న, పిల్లల కోసమే. ఇగో ఇదైతే రవ్వ ప్యాకెట్, పిల్లలకు రోజు పొద్దున్నే టిఫిన్ లెక్క చేసి అయితే పెట్టామని చెప్పిండు బ్రదర్ అయితే.
ఇవైతే 1 కేజీ 1 కేజీ 2 కేజీలు పెట్టేసిండు. ఇవైతే పాలల్లో వేసుకొని తినడానికి పిల్లల కోసం ఫ్రూట్ లూప్స్ అంట. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకా ఇది ఆరెంజ్ వాటర్లో కలుపుకొని తాగేదన్నమాట. ఇది పిల్లలకు పెద్దలకు తెలియదు, పిల్లల కోసమే పెడతాడు బ్రదర్ అయితే. ఇంకా కందిపప్పు అయితే పిల్లలకు బలం అంట, అందుకే ఆ బ్రదర్ కందిపప్పు మాత్రమే ఆర్డర్ పెట్టిండు, మాకు చెప్పిండు కూడా. 2 ప్యాకెట్లు కందిపప్పు ఆర్డర్ పెట్టిండు. ఇంకొక బాక్స్ కూడా ఉంది, ఓపెన్ చేస్తా నేనైతే. ఇవన్నీ ఇంత ఎక్కువ మేము అసలు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోము, ఇట్లాంటివి మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోము, కాకపోతే బయట షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇగో ముగ్గురు ఉన్నారు కదా, చిట్టి కోసం, చిన్నమ్ముల కోసం, పెద్దమ్ముల కోసం 3 బ్రష్లు అయితే పంపించిండు. థ్యాంక్ యూ. పిల్లల కోసం ఇంకొకటి బిస్కెట్ ప్యాకెట్ పట్టుకున్నాను. ఇగో నేనైతే మళ్ళీ ఇంకొక బాక్స్ అయితే ఓపెన్ చేస్తా. మొన్న కూడా ఇంకొకటి ఏంటంటే రొట్టెలు చేయడానికి షాక్ బండ పెట్టిందనమాట. టైల్స్ బండ మాదిరి ఉంటుంది, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదైతే ఆర్డర్ పెట్టిండు. పిల్లలకు రోజు నైటు చపాతి చేసి పెట్టండి అని చెప్పేసి. థ్యాంక్ యూ. పిల్లలకైతే గుడ్ డే బిస్కెట్స్ అయితే పంపించిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మస్తు ప్రైజ్ ఉంది నిజంగా. చిట్టి కోసం ఎంత రిస్క్ తీసుకొని ఆ బ్రదర్ అయితే పంపించిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ బ్రదర్కి అయితే థ్యాంక్స్ అయితే సరిపోదు అనుకుంటున్నా, ఇంకా పిల్లల కోసం అంతా ఆలోచించిండు కదా. అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అనండి. టింకులు చెప్తున్నావా? టింకులు కాదు, ఇవి పంపించిన అన్నయ్యకు థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పు. నువ్వు చెప్పురా అటు చూసి థ్యాంక్ యూ అన్నయ్య. మా కోసం పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అను. ఇవన్నీ అయితే పంపించింది అనమాట. ఇంకొకటి మొన్న పిల్లల బట్టల కోసం అని చెప్పేసి ఒక బ్యాగ్ కూడా పంపించిండు. పిల్లల బట్టల కోసం అని చెప్పేసి ఇగో బట్టల బ్యాగ్ కూడా పంపించిండు. ఇవి కూడా 2 ఆర్డర్ పెట్టిండంట, కానీ ఒక్కటే వచ్చింది, ఇంకొకటి కొంచెం టైం పడుతుంది. అన్నయ్యకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంత పిల్లల కోసం అయితే ఇంత కేర్ తీసుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. కానీ బట్టలు పెట్టకపోయినా పెడతా, అందరు అనుకోవచ్చు మరి ఇద్దరు వీడియో తీయొచ్చు, కానీ స్టాండ్ లేదనమాట. స్టాండ్ లేదు కాబట్టి ఒకరు ఫోన్ పట్టుకుంటే ఇంకొకరు వీడియోలో మాట్లాడాలి. ఇంకా స్టాండ్ లేదని చెప్పి ఇక మా ఆయన అయితే ఫోన్ చేతిలో పట్టుకొని వీడియో తీస్తాడు, ఇంకా నేనైతే వీడియోలో మాట్లాడతా. అన్నయ్యకి పిల్లలైతే మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా చిట్టి అయితే నిద్రపోయింది. ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ చూస్తే గోలగోల చేసేది. చిట్టి పడుకుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాం. పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు పేరు చెప్పలేదుగా పంపించిన వాళ్ళది అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. వాళ్ళు పంపించరని చెప్పేసి మేమే ఆర్డర్ పెట్టుకున్నట్టుగా ఇంకా అసలే అనొద్దు అనమాట. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఆర్డర్ పెట్టుకునేంత మాకు లేదు. మేము ఇవన్నీ ఆర్డర్ పెట్టుకునేంత ఉంటే అసలు మేము ఇక్కడికి వచ్చేది లేకుండా అనమాట. వాళ్ళు ఎవరైనా ఇవన్నీ ఏమైంది
మేము ఇక్కడికి వచ్చేది లేకుండే, ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇంటి దగ్గరనే ఉండి ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని తినేటోళ్ళం అనమాట. అందరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. ఆ, కొత్తగా చూసే ప్రతి ఒక్కరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిత్యశ్రీ అండ్ మంజు బ్లాగ్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. రాజేశ్వరి అగ్రికల్చర్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఇట్లా చిట్టి కోసం, అమ్ముల వాళ్ళ కోసం అంటే పంపించమని నేను చెప్పట్లేదు, కానీ పంపించాలనుకున్న వాళ్ళ కోసం అన్నమాట. అంటే ఎంతో మంది ఉన్నారు పంపించే వాళ్ళు. చాలా మంది కూడా అడ్రస్ అడిగినారు, వాళ్ళకైతే అడ్రస్ పంపించినాం. ఎవరైనా పంపించాలనుకుంటే కామెంట్ చేయండి. లేకుంటే మేము హెల్పింగ్ వీడియో పెట్టినాం కదా, ఆ హెల్పింగ్ వీడియోలో అయితే నెంబర్ ఉంటుంది అనమాట, వాట్సాప్ అయితే చేయొచ్చు. పంపించమని మేము టైట్ చేస్తలేం. ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు పంపించాలనుకున్న వాళ్ళకి మాత్రమే అన్నమాట. ఓకేనా, మరి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. బాయ్. మరి అందులో ఎట్లా అనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే మీకు? షాక్. మొన్న బూస్ట్ కూడా పంపించిండు అనమాట పిల్లల కోసం. బూస్ట్ అయితే రోజు ఇంకా పిల్లల కోసం బూస్ట్ పంపించిన అన్నయ్య అయితే రోజు పిల్లలు బూస్ట్ వేసుకొని పాలు తాగుతున్నారు అనమాట. నేను కూడా ఈరోజు బూస్ట్ వేసుకొని తాగిండు పిల్లలు వాళ్ళ డాడీ. ఇంకా నేనైతే ఛాయే తాగుతా. ఇంకా కూడా కొన్ని మొన్న మాకు రొట్టెలు చేసేది పెట్టిండు కదా బండ, అయితే రోజు పిల్లల కోసం చపాతీ చేసి పెట్టండి,